వెళ్తున్నావు? ఎటు వెళ్తున్నావు దించు? అదెందుకు? ఆ బస్ ఎందుకు? హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక హర్ష బ్లాగ్స్. ఈరోజు అయితే మా విలేజ్లో బోనాల పండుగ అనమాట. ఇంకా మేమైతే అమ్మవారికి నిమ్మకాయల దండ రెడీ చేస్తున్నాము. ఇంకా మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెద్ద చెట్టు ఉందన్నమాట, ఒక 2-3 ఉంటాయి. ఇంకా చాలా నిమ్మకాయలు తీసుకొచ్చారు అనమాట అమ్మవారికి అని. ఇంకా అమ్మవారు అంటే మా విలేజ్లో గుడిలో చిన్నగానే ఉంటుంది కాబట్టి 21 నిమ్మకాయలకు సరిపోద్ది అనమాట దండ. సో ఇంకా నేను వదిన అయితే అమ్మవారికి నిమ్మకాయల దండ అయితే రెడీ చేసినాం అనమాట 21. ఇంకా ఇక్కడైతే మా చిన్నోడు కూడా ఆడుకుంటారు. ఇంకా మేమైతే ముందే అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి అమ్మవారికి చీర, గాజులు, నిమ్మకాయల దండ పెట్టి ఇంకా అట్లాగనే దేవుని దగ్గర కోడిని కోసుకొని వస్తామన్నమాట. ఇంకా కోడి అయితే అత్తమ్మ పట్టుకొచ్చింది, ఒక 2 kgs 3 kgs ఉంటుండొచ్చు. సో ఇంకా ఆ కోడిని కోసుకొని వచ్చినాక మళ్ళీ వంట అంతా వేసుకొని మళ్ళీ అమ్మవారికి బోనం ఉండి మళ్ళీ ఈవినింగ్ 6కి అట్లా ఇంకా టింకులో టింకులో చూడు, మీ అత్తగారు చూడు రీ. నువ్వు వెనక నడు, ఎక్కువ ఎక్స్ప్లో పా. టింకయ్య, టింకులు ఆ కోలం తర్వాత పట్టుకుందరు. పోదాం నాన్న, పోదాం. పోవాలి పించులు. ఎక్కడికి? సరే వెళ్దాం. టింకులు, టింకు దా. టింకులో వద్దుదా. జంబో హైఫై కొట్టు, పెంచు హైఫై. జేజకి హైఫై కొట్టు, చెయ్యి ఇచ్చిండు నీకు. కింద నాన్న చెయ్యికి. జయమ్మ
టించు ఇట్రా టించు టించు ఇట్రా ఇస్తుండ్రా నానా టించు ఇట్రా నానా ఇంకా అమ్మవార్లకైతే శారీస్ పెట్టడం అయితే అయిపోయిందన్నమాట. ఇంకా కొన్ని కూడా కోసేసుకున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళి ఇక అన్నీ రెడీ చేసుకోవాలి మళ్ళీ. సో ఇంకా అత్తమ్మ అయితే వంట చేస్తుంది. మా చిన్నత్తమ్మ వచ్చింది కదా, ఇంకా తనైతే వంట చేస్తుంది అనమాట. ఇక మేము అయితే బోనం రెడీ చేస్తున్నాము, నేను వదిన. ఇక బోనం అయితే వెళ్ళే ముందే వండి పెట్టింది కాబట్టి అత్తమ్మ, ఇంకా వచ్చేసరికి అయితే మంచిగా చల్లగా అయిందనమాట. ఇక రాగానే తొందరగా బోనం అయితే రెడీ చేసుకున్నాము. ఇంకా టైం వచ్చేసి అయితే ఆల్రెడీ 3 అవుతుందన్నమాట. సో ఇంకా 5:30-6కి అట్లా స్టార్ట్ అయితేనే ఉంటారు బోనాలు మళ్ళీ అందరూ వెళ్ళడము. ఇక మేమైతే ఫాస్ట్గా రెడీ చేసుకున్నాం. ఇంకా మా పిల్లలు కూడా ఎండలో బాగా తిరిగారు కదా, చాలా అలసిపోయారు అనమాట. సో ఇంకా మా 3 పిల్లలు ఒకేసారి పడుకున్నారు అనమాట. ఇంకా వాళ్ళు వేస్తేనైతే అస్సలు చేయనియ్యరు. సో ఇంకా వాళ్ళైతే పడుకున్నారు. మేమైతే మంచిగా రెడీ చేసుకుంటున్నాం బోనాలని. సో ఇంకా మాకైతే మా ఊర్లో అయితే ఒకటే చేస్తారనమాట. అమ్మవారికి ముత్యాలమ్మ తల్లికి ఒకటే బోనం చేస్తారనమాట. 3 అమ్మవార్లు ఉంటారు కానీ ఎందుకో ఒకటే బోనం చేస్తారు అందరు అమ్మవార్లకు. ఇంకా ఒకటే బోనం కాబట్టి మేమైతే తొందరగా రెడీ చేసేసుకున్నాము, నేను వదిన. సో ఇంకా నేనైతే మెరుపేస్తున్నాను అనమాట బోనానికి. పుదియడం అయితే అయిపోయింది, ఇంకా చిన్నగా అట్లా మెరుపేస్తున్నా. అమ్మమ్మ బోనం ఇస్తుంది. ఫేస్ ముందుగా కొంచెం గాడి